ओं नमो वेंकटेशाय। वृक्षे वृक्षे वीक्षिताः पक्षिसंघाः संघे संघे मंजुलामोदवाक्यम् वाक्ये वाक्ये मंजुलालापगोष्ठी गोष्ठ्यां गोष्ठ्यां त्वत्कथा रामचंद्र। हे परमात्मा, అనేక వృక్షాలలో ఎన్నో పక్షులను చూశాను, వాటి కిలకిల రావాలను కూడా విన్నాను. ఆ ధ్వన్యాత్మక శబ్దాలన్నీ కూడా నీ స్తోత్రాలే అని ఆ శ్రీరాముడిని తదభిన్న శ్రీనివాసుడిని శరణు కోరుతూ ఆ స్వామి యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత ప్రతిరోజు మనం అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నరుడు ఈతడు ఆది నారాయణుడుగా కాని ఒక దివ్య సంకీర్తన పూర్వకంగా ప్రారంభించుకుందాం. ఈ సంకీర్తన కార్యక్రమాన్ని అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ పొన్న రాజేష్ గారు వారి బృందంతో సహా నిర్వహిస్తారు. ఈ సంకీర్తన కార్యక్రమం తదుపరి మనం ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నరుడ ఈతడు ఆది నారాయణుడుగాక ధరణి కీరితికెక్కె దశరథసుతుడు. నరుడ ఈతడు ఆది నారాయణుడుగాక ధరణి కీరితికెక్కె దశరథసుతుడు. నరుడ ఈతడు ఆది నారాయణుడుగాక ధరణి కీరితికెక్కె దశరథసుతుడు. ఈతడా తాటకి జంపె నీ మారీచ సుబాహుల ఈతడా మదమణచి ఇందరు చూడా. ఈతడా తాటకి జంపె నీ మారీచ సుబాహుల ఈతడా మదమణచి ఇందరు చూడా. ఏతులకు హరువిల్లు ఈతడా విరిచియట్టె ఏతులకు హరువిల్లు ఈతడా విరిచియట్టె సీత పెళ్లి ఆడెను ఈ చిన్న రాముడా. ఏతులకు హరువిల్లు ఈతడా విరిచియట్టె సీత పెళ్లి ఆడెను ఈ చిన్న రాముడా. నరుడా ఈతడు ఆది నారాయణుడుగాక ధరణి కీరితికెక్కె దశరథసుతుడు. నాతి ముక్కు గోసి శోధించి దైత్యుల జంపి అప్పుడిట్టె వాలినేసి నాతడీతడా. చుప్పనాతి ముక్కు గోసి శోధించి దైత్యుల జంపి అప్పుడిట్టె వాలినేసి నాతడీతడా. గుప్పించి కోతుల నేలి కొండల జలధి గట్టి గుప్పించి కోతుల నేలి కొండల జలధి గట్టి కప్పిలంక సాధించిని కౌసల్య నందనుడా. గుప్పించి కోతుల నేలి కొండల జలధి గట్టి కప్పిలంక సాధించిని కౌసల్య నందనుడా. నరుడ ఈతడు ఆది నారాయణుడుగాక ధరణి కీరితికెక్కె దశరథసుతుడు.
రావణాదులను జంపి రక్షించి విభీషణుని భావించయోధ్యనితడు పట్టమేలెను. రావణాదులను జంపి రక్షించి విభీషణుని భావించయోధ్యనితడు పట్టమేలెను. శ్రీ వెంకటేశుడితడే సృష్టి రక్షించెనితడే, శ్రీ వెంకటేశుడితడే సృష్టి రక్షించెనితడే. ఈవల మా పాలనున్న ఈ రామచంద్రుడా, శ్రీ వెంకటేశుడితడే సృష్టి రక్షించెనితడే. ఈవల మా పాలనున్న ఈ రామచంద్రుడా, నరుడా ఈతడు ఆది నారాయణుడుగాక, ధరణి కీరితికెక్కే దశరథ సుతుడు. నరుడ ఈతడు ఆది నారాయణుడుగాక, ధరణి కీరితికెక్కే దశరథ సుతుడు. నరుడ ఈతడు. తస్మిన్ కాలే సురాः సర్వే మహారాక్షస పీడితాః దుగ్ధాబ్ధిశాయినం విష్ణుం శరణ్యం శరణం యయుః అని చెప్పిన విధంగా రావణాదుల బాధ భరించలేని దేవతలందరూ శరణు కోరగా సాక్షాత్తు మహావిష్ణువే నారాయణుడే రాముడిగా అవతరించాడు అని ఒక గొప్ప తత్వాన్ని, ఆ పరమాత్మ యొక్క రూపాల్లో అభేదాన్ని కూడా ఈ సంకీర్తన ద్వారా మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక మనం శ్రీ గురుధ్యానాలను సమిష్టిగా పలుకుతూ ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం
त्रिनवतितम सर्गश्लोकपारायणम् तथा श्रीधन्वन्तरि मन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकि कोकिलम्। श्री आञ्जनेय प्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतु गुर्वर्थे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 93तमः सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ఖురైరుదీరితో రేణుః దివం ప్రచ్ఛాద్య తిష్ఠతి తం వహత్యనిలః శీఘ్రం కుర్వన్నివ మమ ప్రియం. భరద్వాజాశ్రమం నుండి చిత్రకూట పర్వత ప్రాంతానికి చేరుకుంటున్నటువంటి భరతుడు అక్కడ చూస్తున్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని, అనుకూలమైనటువంటి పరిస్థితిని, అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ కూడా తిరుగుతున్నటువంటి తీరుని, ఆ అడవిలో పుష్పించి ఫలిస్తున్నటువంటి వృక్షములను వాటినన్నిటినీ కూడా చూస్తూ ఈ ప్రాంతము ఎంతో సస్యశ్యామలంగా ఉన్నది, కావున ఇక్కడే రామచంద్రమూర్తి ఉంటాడు. భరద్వాజ మహర్షి చెప్పినటువంటి గుర్తులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కావున అదిగో అల్లంత దూరంలో చిత్రమైనటువంటి శిఖరములతో కనిపించేటటువంటి పర్వతమే చిత్రకూటము. పైగా దాని మీద చిత్ర విచిత్ర వర్ణములతో కూడినటువంటి ఆ వృక్షములు పుష్పించి ఉన్నాయి. ఆ పుష్పములు గాలికి అలా జాలువారినట్లుగా చెట్ల మీద నుంచి రాలి పడుతూ ఉంటే, అలాగ శిఖరము మీద నుంచి కింది వరకు కూడా అనేకమైనటువంటి పుష్పములతో కూడిన వృక్షములు ఉన్నాయి. అందులోనూ కూడా ఆ శిఖరం చాలా ఎత్తుగా ఉండటంతో ఏదో పర్వతం మీద నుంచి పుష్పముల యొక్క ప్రవాహం కిందికి వస్తుందా అన్నట్లుగా చాలా గొప్పగా గోచరిస్తూ ఉన్నది. పైగా మనం ప్రయాణించి ముందుకు వెళుతూ ఉంటే మన ఈ రథము తాకిడికి కానీ, గుర్రపు డెక్కల తాకిడికి కానీ లేచినటువంటి ధూళి మనల్ని ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు, అలాగే దారిని మూసివేయడం లేదు. అలా లేచినటువంటి ధూళిని వాయుదేవుడు వెంటనే ఏదో తుడిచిపెట్టేసినట్లుగా అక్కడి నుంచి పంపించేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పటి నుండి, అంటే ఈ ప్రాంతానికి వస్తున్న సందర్భంలోనూ, ఈ దగ్గరికి సమీపిస్తున్న కొద్దీ కూడా సానుకూలమైనటువంటి వాతావరణం అటు ప్రకృతిలోనూ, ఇటు మనస్సులోనూ, అటు జంతువుల యందు, పక్షుల యందు, మన సైన్యంలో కూడా కనిపిస్తున్నది అని అంటే ఇక్కడే రామచంద్రమూర్తి ఉంటాడు అని అంటున్నారు. అందుకనే కదా శశామ వృష్ట్యాచ వినాదవాగ్ని ఆసీత్ విశేష ఫలపుష్పవృద్ధి ఊనం న సత్వేష్వధికోపబాధే తస్మిన్ వనం గోప్తరి గాహమానే అని చెప్పి రఘువంశంలో చెప్పినట్లుగా మహాత్ములైనటువంటి వారు, ధర్మాత్ములైనటువంటి వారు ఎక్కడికైతే ప్రవేశిస్తారో అక్కడ
అటువంటి అడవి, అది అడవి అయినా సరే, అడవిలోనైనా సరే కారుచిచ్చు యొక్క భయం అనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ కొరై ఉదీరిత రేణు దివం ఆచ్ఛాద్య తిష్టది అన్నప్పుడు మరి ఆ ధూళి వాయుదేవుని చేత తుడిచిపెట్టినట్లుగా అయిపోతున్నది అనే ఒక అర్థం చెబితే, ఇంకోటి దావం ఆచ్ఛాద్య తిష్టది అనే అర్థం కూడా ఉన్నది. ఇక్కడ దావము అంటే కారుచిచ్చు అని అర్థం. అంటే ఇక్కడ కారుచిచ్చు అనేదే లేదు, అదంతా కూడా తుడిచిపెట్టుకుపోయినట్లుగా ఉన్నది తప్ప కారుచిచ్చు అవకాశమే లేదు. సహజంగా ఏదైనా కారుచిచ్చు కనుక ఉపశమించాలి అని అంటే కనుక వర్షం పడాలి, నీరు పడినట్లయితే అప్పుడు ఉపశమిస్తుంది. కానీ మహాత్ములు ఉన్నటువంటి చోట ఆ కారుచిచ్చుకు అవకాశం లేదు. ఒకవేళ కారుచిచ్చు ఎక్కడైనా ఉన్నప్పటికీ కూడా వారు ప్రవేశించిన తర్వాత దానంతటదే అగ్నిదేవుడు కూడా ఉపశమించేసి వాతావరణాన్ని అనుకూలం చేస్తారు. అదేవిధంగా అనేకమైనటువంటి ఫలములు పుష్పములు కూడా చక్కగా వస్తాయి. అలాగే క్రూర జంతువులు సాధు జంతువులని ఆ ప్రాంతంలో పీడించవు అని అన్నారు. మరి అలాగా రామచంద్రమూర్తి ఉంటున్నటువంటి ఈ ప్రాంతంలో కూడా అటువంటి ఆ లక్షణములన్నీ కూడా, శకునములన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అందుకని ఇక్కడ చూడండి, దావం ప్రచ్ఛాద్య తిష్టది, దావాణలము కూడా రాకుండా చూస్తున్నట్లుగా ఉన్నది. అనిలహ మమ ప్రియం కుర్వన్నివా, వాయుదేవుడు నాకు ప్రియాన్ని చేకూర్చాలి అని అన్నట్లుగా చక్కటి సుగంధభరితమైనటువంటి చల్లనైనటువంటి అనుకూలమైనటువంటి గాలిని వీస్తూ ఉన్నాడు. అంతే కదా. అందుకనే మరి ఆ వాతావరణం అనుకూలంగా ఉన్నది కావున ఇక్కడ రామచంద్రమూర్తి ఉంటాడు అని అంటున్నాడు. తం శీఘ్రం వహతి. మరి ఈ విధంగా వాతావరణము, వాయుదేవుడు, అలాగే అక్కడ ఉన్నటువంటి వృక్షములు, జంతుజాలము ఇవన్నీ కూడా ఎంతో అనుకూలంగా కనిపిస్తున్నాయి కావున ఈ ప్రాంతంలోనూ ఇక్కడికి దగ్గరలోనే ఎక్కడో రామచంద్రమూర్తి ఉండి ఉంటాడు అని అనుకుంటూ, స్యందనాం స్తురగోపేతాన్ సూతముఖ్యైరధిష్ఠితాన్ ఏతాన్ సంపతత శీఘ్రం పశ్య శత్రుఘ్న కానని. శత్రుఘ్న, చూడవయ్యా, మన సైన్యంలో వారి యొక్క ఉత్సాహం చూడు. రామచంద్రమూర్తిని ఎప్పుడెప్పుడు కలుసుకోవాలా అని చెప్పి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. సూతముఖ్యై అధిష్ఠితాన్, గొప్పవారైనటువంటి సారథులు నడిపేటటువంటివి. అంతేకాదు తురగోపేతాన్, మంచి గొప్ప జాతీయశ్వముల చేత కట్టబడినటువంటి, మరి కాననే శీఘ్రం సంపతత, అడవిలో కూడా చాలా వేగంగా ప్రయాణిస్తున్నటువంటి ఏతాన్ స్యందనాన్ పశ్య. ఇదిగో మన రథాలను చూడు, మన రథాలను నడిపేవారు చాలా గొప్పవారు, ఆ రథాలకు కట్టబడినటువంటి గుర్రములు కూడా గొప్పవి. పైగా నడిపేవారి మనస్సులో రాముణ్ణి ఎప్పుడు చూడాలని ఆ తహతహ కనిపిస్తూ ఉన్నది, ఆ త్వర కనిపిస్తున్నది. దానితోటి ఈ రథములను అడవిలో కూడా చాలా వేగంగా వాళ్ళు నడుపుతూ ఉన్నారు. మరి చూడు, మన మనస్సులలాగా ఆ రథములు కూడా ఎంత వేగంగా ముందుకు వెళుతున్నాయో చూడు అని భరతుడు శత్రుఘ్నుడికి చూపిస్తూ, ఏతాన్ విత్రాసితాన్ పశ్య బర్హిణ ప్రియదర్శనాన్ ఏతమావిశత శీఘ్రం అధివాసం పతత్రిణః. అంతేకాదు తమ ప్రాంతానికి ఎవరో కొత్త వాళ్ళు వస్తున్నారు అనేటప్పటికీ ఆ పక్షులు అవన్నీ కూడా వాటి గూటి దగ్గరికి వెళ్ళిపోయి వాటి పిల్లలను చూసుకుంటూ ఉంటాయి కదా. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రియదర్శనాన్, ఆ చిత్రకూట పర్వత ప్రాంతంలో అనేకమైనటువంటి రకరకాలైనటువంటి పక్షులు ఉన్నాయి, రమణీయంగా కనిపిస్తూ ఉన్నాయి, చాలా కొత్తగా ఉన్నాయి. అవన్నీ కూడా రథై విత్రాసితాన్, మరి ఈ రథముల యొక్క తాకిడికి, ఈ వేగానికి అవి భయపడుతూ ఏతం అధివాసం శీఘ్రమావిశత, తమకు నివాస స్థానమైనటువంటి ఆ చిత్రకూట పర్వతం దగ్గరికి త్వరగా చేరుకుంటూ ఉన్నాయి. మరి దట్టమైనటువంటి అడవి, అలాగే అనేకమైన చెట్లు కలిగినటువంటి ఆ చిత్రకూట పర్వత ప్రాంతంలోకి అవన్నీ కూడా ఏదో పర్వతం లోపలికి ప్రవేశిస్తున్నట్లుగా ఆ పక్షులన్నీ కూడా త్వరగా వచ్చి ఆ చిత్రకూట పర్వతంలో ఉన్నటువంటి చెట్ల మీదకి వెళ్ళి వాడుతూ ఉన్నాయట.
శీఘ్రం ఆవిశత పతత్రిణ, ప్రశస్తమైనటువంటి ఆ పక్షులు అంటే పతత్రిణ అంటే ప్రశస్తమైన రెక్కలు కలిగినటువంటివైన పెద్ద పెద్ద రెక్కలతోటి ప్రశస్తమైనటువంటి ఆ పక్షులన్నీ కూడా. అంతేకాదు ఏతాన్ బర్హిణ, మయూరములు నెమళ్ళు కూడా అలాగ ఆకాశంలో విమానముల్లాగా ఎగురుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాయి. మరి ఈ పక్షులన్నీ కూడా చిత్రకూట పర్వతాల్లోకి ప్రవేశిస్తున్నట్లుగా ఆ చెట్ల మీదకి వెళుతూ ఉన్నాయి. చూడటానికి ఎంత అందంగా ఉన్నదో అని అంటూ అతిమాత్రమయం దేశ మనోజ్ఞ ప్రతిభాతిమా తాపసానాం నివాసోయం వ్యక్తం స్వర్గపథో యథా. ఈ ప్రాంతాన్ని చూస్తూ ఉంటే అతిమాత్రం మనోజ్ఞ, సహజంగా అటవీ ప్రాంతాలు పర్వత ప్రాంతాలు చూడటానికి చాలా రమణీయంగాను మనోహరంగానూ ఉంటాయి, అది వాస్తవమే. కానీ ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తుంటే అతిమాత్రం మనోజ్ఞ, అంతకు మించి ఏదో కొత్త కొత్త అనుభూతి అనేది కలుగుతున్నది. అంటే మనసుకి ఆనందం కలగటము ఇది మాత్రమే కాదు, ఏదో కొత్త రకమైనటువంటి సానుకూలమైనటువంటి అనుభూతి కలుగుతూ ఉన్నది. తాపసానాం నివాసాయం, దీనికి కారణం ఇక్కడ ఎంతోమంది తపస్వి జనులు తపస్సు చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఆ తపస్సు యొక్క శక్తి, సానుకూలమైనటువంటి ఆ ప్రకంపనలు, ఆ శక్తి అక్కడ ఉండడం ద్వారా అక్కడికి ప్రవేశిస్తూ ఉంటే కేవలం ప్రకృతి సౌందర్యమే కాకుండా మానసికమైనటువంటి ఉల్లాసము, తెలియనటువంటి పారవశ్యము, ఒక రకమైనటువంటి అనుభూతి కలుగుతున్నదనమాట. అందుకని అతిమాత్రం మనోజ్ఞ, మిక్కిలి మనోజ్ఞంగాను చాలా గొప్పగాను ఉన్నది. ఈ మార్గాన్ని చూస్తూ ఉంటే తాపసానాం నివాస అయం స్వర్గపథాయదా, ఇది స్వర్గ మార్గంలాగా స్వర్గోద్యానంలోకి ప్రవేశిస్తున్నట్లుగా, నందనవనంలోకి ప్రవేశిస్తున్నట్లుగా మా మా వ్యక్తం ప్రతిభాతి, మా అంటే మాం నాకు చాలా స్పష్టంగా అనిపిస్తూ ఉన్నది, నా మనస్సుకి తెలుస్తూ ఉన్నదన్నమాట. అంటే మనసు పులకిస్తూ ఉన్నది, ప్రకృతి పులకించినది, అది చూచినటువంటి మనసు ఆనందిస్తున్నది, అంతకు మించి మనసు పులకించి ఎంతో సానుకూలంగా ఉన్నది అని అంటూ మృగీభి సహిత బహవ పృషతావనే మనోజ్ఞ రూపా లక్ష్యంతే కుసుమైరివ చిత్రితా. చూడు అంత దూరంలో మృగాహ, ఆ జింకలు లేళ్ళు కూడా మృగీభి తమ తమ ప్రియురాళ్ళైనటువంటి ఆ లేళ్లతోటి, జింకలతోటి, ఆడజింకలతోటి కలిసి తిరుగుతూ ఉన్నాయి. చక్కగా జంటలుగా ఇవన్నీ కూడా నిర్భయంగా తిరుగుతూ ఉన్నాయి అని అంటే ఇలాగా. మరి ఇంతకుముందర కూడా ఓనం న సత్వేష్వధికోపబాధే అన్నట్లుగా క్రూర జంతువుల యొక్క బాధ ఇక్కడ సాధు జంతువులకు లేదు. అందుకనే ఆ మృగములు జంటలుగా చాలా అందంగా తమ కన్నులతో ఒకరిని ఒకరు చూసుకుంటూ వస్తున్నటువంటి మనల్ని చూస్తూ ఆ చుక్కలు కలిగినటువంటి జింకలు లేళ్ళు కూడా జంటలుగా తిరుగుతున్నాయి చూడవయ్యా అని అన్నారు. నెమళ్ళు అలాగే పక్షులు, ఈ జింకలు మొదలైనటువంటి సాధు జంతువులు తిరిగేటటువంటి ప్రాంతము తపస్సు చేసుకోవటానికి, అదే దేవాలయమును నిర్మించడానికి, యజ్ఞయాగాదులు చేయడానికి యోగ్యమైనటువంటి స్థానము అని మనకు ఆగమశాస్త్రాలు కూడా తెలియజేస్తున్నాయి. మరి అందుకనే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ విధమైన నెమళ్ళు అలాగే ఈ జింకలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటే వాటిని చూచి భరతుడు అంటూ ఉన్నాడు, ఇంత పవిత్రంగా, ఇంత అనుకూలంగా, ఆనందంగా ఉన్నటువంటి ఈ ప్రదేశంలోనే ఇక్కడెక్కడో దగ్గరలో రామచంద్రమూర్తి ఉంటాడు అని అంటూ బహవః పృషతా మృగాః మృగీభిః సహితాః కుసుమైః చిత్రితాః ఇవ. మరి ఇక్కడ తిరుగుతున్నటువంటి జింకలు తమ తమ జంటలతో కూడి ఆ మచ్చలతో ఉన్నవై ఏదో పుష్పముల చేత అలంకరించబడినట్లుగా గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాదు మరి మన సైన్యం పరిస్థితి చూడు, సాధు సైన్య ప్రతిష్టంతాం విచిన్వంతు చ కాననే యథాతౌ పురుష వ్యాఘ్రౌ దృశ్యేతే రామ లక్ష్మణౌ. సరే మరి రాముడికి దగ్గరలోకి వస్తున్నాము అని చెప్పి నా మనస్సు చెబుతున్నది, ప్రకృతి కూడా అంత గొప్పగా గోచరిస్తూ ఉన్నది.
మరి అటువంటి రామలక్ష్మణుల దగ్గరికి మనం ఇంతమంది సైన్యంతో ఒకేసారి ఏదో మూకుమ్మడిగా వెళ్ళడం అనేది సమంజసం కాదు. అక్కడికి ప్రవేశించడానికి వారి యొక్క అనుమతిని తీసుకోవాలి. పైగా ఇది తపోవనంలాగా ఎంతోమంది తపస్సు జనులకు నిలయంలాగా ఉన్నది. మరి ఇంతమంది ఒకేసారి కనుక ప్రవేశించినట్లయితే వారి తపస్సుకి భంగం ఏర్పడుతుంది. కావున ఇలా అందరము కలిసి ఒకేసారి వెళ్ళరాదు. కాబట్టి ఏం చేద్దాము అని అంటే చెబుతున్నాడు, పురుషవ్యాఘ్రౌ తౌ యథా దృశ్యేతే తథా. మరి ఈ వనంలో నరశ్రేష్ఠులైనటువంటి ఆ రామలక్ష్మణులు ఎక్కడైతే కనిపిస్తారో అక్కడ వరకు, ఎప్పటి వరకు అయితే కనిపిస్తారో అప్పటి వరకు కూడా సాధు సైన్యా, మన సైన్యంలో గొప్పవారైన నేర్పరులైనటువంటి వారు సైన్యం ఎవరైతే ఉన్నారో, యోగ్యులైనటువంటి సజ్జనులైనటువంటి సమర్థులైనటువంటి వారు, ప్రత్యేకమైనటువంటి దళం ఎవరైతే ఉన్నారో ఆ సైన్యము ప్రతిష్టంతా, ఈ అడవిలో అందరూ కూడా వెతకాలి అని చెప్పి సైన్యంలో ఉన్న వారందరికీ కూడా చెప్పారు. విషయం ఏమిటంటే సైన్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సమర్థులే, అందరికీ కూడా రాముణ్ణి చూడాలి, రాముణ్ణి కలుసుకోవాలి అనే తహతహ ఉన్నది. అయితే భరతుడు ఏమంటున్నాడు, ఇక్కడ సైన్యంలో ఉన్నటువంటి అంటే సామాన్య జనులు వీళ్ళందరూ కాకుండా సైన్యంలో ఎవరైతే ఉన్నారో వారు రాముడిని వెతుకుతూ ఎంతవరకు అయితే కనిపిస్తాడో అంతవరకు రాముడి యొక్క ఉనికి తెలిసే వరకు, అంటే రాముడిని కలిసి అని వెంటనే మాట్లాడటం అని అర్థం కాదు, రాముడు ఫలానా ప్రదేశంలో ఉన్నాడు అని ఉనికి తెలిసే వరకు కూడా ఈ చిత్రకూట పర్వత ప్రాంతంలో ఉన్న అడవినంతటినీ కూడా గాలించాలి, అడవినంతటినీ కూడా వెతకాలి. ప్రతిష్టంతాం, వెంటనే వారు కాస్త ముందుకు బయలుదేరి వెళ్ళి, అంటే ఏమిటి, ఈ సమస్తమైనటువంటి సేనావాహిని ప్రజలు వీళ్ళందరితో కాకుండా వీరికంటే కూడా ముందుగా సైన్యం కొంతమంది వెళ్ళి రాముడు ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని మొదటగా గుర్తించాలి అని చెప్పి అంటూ ఉన్నాడు. రామలక్ష్మణుల గురించి తెలుసుకోవటం కోసం మొదట సైన్యాన్ని ముందుకు వెళ్ళమని అంటుంటే భరతస్య వచశ్రుత్వా పురుషా శస్త్రపాణయః వివిశుః తద్వనం శూరాః ధూమంచ దదృశుస్తతః. భరతుని యొక్క మాట విన్నటువంటి ఆ సైన్యంలో ఉన్న కొంత ఉత్సాహవంతులు సమర్థులైనటువంటి వారు ముందుకు వెళ్ళి మరి ఆ అరణ్యంలోకి ప్రవేశించారు. ఎలాగా శస్త్రపాణయః, ఆయుధములను ధరించినటువంటి వారైని. ఇక్కడ భరతుడు ప్రత్యేకంగా ఆజ్ఞ అనేది ఇవ్వలేదు, ఈ విధంగా చేస్తే బాగుంటుంది అన్నట్లుగా చెబుతున్నాడు. అది విన్నటువంటి ఈ సైన్యం అందరూ కూడా దానిని ఆజ్ఞగా భావించినటువంటి వారై ఆ మాటను విని ఆయుధములను ధరించినటువంటి వారై, అంటే అప్పటికే ఆయుధములు ఉన్నాయి, అయితే ఆ ఆయుధములను సంబంధించినటువంటి ఆ భంగిమను ధరించి, అంటే ఆయుధమును సిద్ధం చేసుకున్నటువంటి వారై శూరాహ పురుషాహ, శూరులైనటువంటి మెరికల వంటి ఆ సైన్యంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తద్వనం వివిశుః, ఆ దట్టమైనటువంటి చిత్రకూట పర్వత ప్రాంతంలో ఉన్న వనంలోకి ప్రవేశించి రామలక్ష్మణుల యొక్క ఉనికి వాళ్ళు ఎక్కడ ఉన్నారనే విషయం తెలుసుకోవడానికి వెతుకుతూ ఉన్నారట చాలామంది. కొంతమంది వారు వెతుకుతూ ఉంటే కొంత దూరం వాళ్ళు వెళ్ళిన తర్వాత ధూమం దదృశుః చ, కొంత దూరంలో వారికి పొగ కనిపించింది. పొగ ఎక్కడ వస్తుంది, ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వహ్నిః అని చెప్పినట్లుగా ఎక్కడైతే పొగ ఉన్నదో అక్కడ అగ్ని ఉన్నట్లు, అంటే అగ్ని ఉన్న చోట పొగ అనేది కనిపిస్తుంది కదా. అగ్ని ఎప్పుడు ఉంటుంది, ఎవరైనా అక్కడ ఏ వంట చేసుకోవటమో లేకపోతే వారికి కావలసినటువంటి అవసరాల కోసం అగ్నిని రగిల్చినప్పుడు అక్కడ పొగ అనేది వస్తుంది. అంటే ఎవరైనా నివసిస్తున్నప్పుడు అక్కడ అగ్నిని ఉంచటము, అలాగే తద్వారా పొగ రావటము అనేది జరుగుతుంది. లేకపోతే నిర్జనమైనటువంటి ప్రదేశంలో ఒక ప్రాంతము నుంచి ప్రత్యేకంగా పొగ వస్తున్నది అంటే అక్కడ ఎవరో నివసిస్తున్నారు అని చెప్పి అర్థం. అలాగా ఇక్కడ మరి అలాగా ఆ అడవిలో అక్కడ పొగ వస్తున్నటువంటి విషయాన్ని చూచి వెంటనే భరతుల వారి దగ్గరికి వచ్చి తే సమాలోక్య ధూమాగ్రం ఊచుః భరతమాగతాః నా మనుష్యే భవత్యగ్ని వ్యక్తమత్రైవ రాఘవౌ. అలా పొగను చూచినటువంటి
ఆ సైన్యం పరుగు పరుగున వెనక్కి వచ్చి ఆగతాహ వెనక్కి తిరిగి వచ్చిన వారి భరతునితోటి చెబుతూ ఉన్నారు. అంటే ఏమిటి? ఏదో వారు సాధించాము అన్నట్లుగా, రాముడు ఉన్నటువంటి ఉనికి తమకు తెలిసింది అన్నట్లుగా అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పారు. చెబుతూ అమనుష్యే అగ్నిహీన భవతి, ఎవరు లేనటువంటి నిర్జన ప్రదేశంలో అగ్ని ఉండదు, అగ్ని లేకపోతే పొగ కూడా ఉండదు కదా. కావున ఇక్కడ అగ్ని ఉన్నది అని అంటే ఎవరో నివసిస్తున్నారు అని అర్థము. అత్రైవ రాఘవౌ వ్యక్తం, ఈ ప్రాంతంలోనే, ఆ పొగ కనిపించేటటువంటి ప్రాంతంలోనే రామచంద్రమూర్తి రామలక్ష్మణులు ఉండి ఉండవచ్చును, ఇది స్పష్టం అని అంటున్నారు. అధనాత్ర నరవ్యాఘ్రౌ రాజపుత్రౌ పరంతపౌ అన్యే రామోపమాస్సంతి వ్యక్తమత్ర తపస్వినః. అదేంటయ్యా, అడవిలో పొగ కనిపిస్తే నిప్పు ఉన్నది అంటే అక్కడ ఎవరో ఉండి ఉంటారు అనేది అంతవరకు బాగానే ఉన్నది, కానీ అక్కడ రామలక్ష్మణులే ఉన్నారు అని ఎలా చెబుతారు అని భరతుడు అడగవచ్చు కదా. అందుకే దానికి కూడా సమాధానం చెబుతూ ఉన్నాడు స్వామి. అథ నరవ్యాఘ్రౌ పరంతపౌ రాజపుత్రౌ అత్ర నస్తః, ఒకవేళ నరశ్రేష్ఠులైనటువంటి రాజపుత్రులైనటువంటి ఆ రామలక్ష్మణులు కనుక అక్కడ లేకపోతే, రామలక్ష్మణులు లేకపోతే వేరే ఎవరో అక్కడ ఉండి ఉండవచ్చును, తాపసిజనులు, తపస్విజనులు, మహర్షులు ఎవరో అక్కడ ఉండి ఉండవచ్చును. అన్యే తపస్వినః అత్ర వ్యక్తం సంతి, రాముడు అక్కడ లేకపోతే ఇతరులైనటువంటి మహర్షులు తప్పనిసరిగా అక్కడ ఉండి ఉంటారు, అది స్పష్టము, నిశ్చయం. వాళ్ళు ఉంటే ఏమిటి అంటే మరి ఈ ప్రాంతంలోనే వారు నివసిస్తున్నారు. కావున ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చినటువంటి వారి విషయం అక్కడ ఉన్న మహర్షులందరికీ కూడా తెలుస్తుంది. కావున మనం చూసినటువంటి ఆ పొగ కనిపించేటటువంటి చోట, ఆ ప్రదేశంలో రాముడు లేకపోయినప్పటికీ కూడా ఎవరో ఒక తపస్విజనులు, మహర్షులు ఉండి ఉండవచ్చును. వారి ద్వారా రామచంద్రమూర్తి ఎక్కడ ఉన్నాడో మనం చక్కగా సులువుగా తెలుసుకోవచ్చును. కావున రాముని యొక్క ఉనికి అది అయి ఉండవచ్చును, లేకపోతే రాముడి ఉనికి తెలిసేటటువంటి ప్రాంతమైనా సరే అది అవుతుంది. ఎందుకంటే అక్కడ మహర్షులు ఉన్నా సరే వారి ద్వారా తెలుసుకోవచ్చును అని ఆ సైన్యంలో ఉన్నటువంటి వారు వచ్చి భరతునితోటి వెంటనే చెప్పిన వెంటనే తచ్ఛ్రుత్వా భరతస్తేషాం వచనం సాధు సమ్మతం సైన్యానువాచ సర్వాంస్తాన్ అమిత్ర బలమర్దన. ఇంకా అమిత్ర బలమర్దన, శత్రువులను ఎదుర్కోవడంలో, శత్రువులను ఛేదించడంలో ఎంతో గొప్పవాడైనటువంటి భరతుడు అన్నారు. ఇక్కడ చూడండి, అమిత్ర బలవర్ధన అనేదేమో భరతుని యొక్క పరాక్రమాన్ని, బలాన్ని తెలియజేసేది. మరి భరత అనే ఆయన యొక్క పేరేమో అతని యొక్క క్షమాగుణాన్ని, ఓర్పును తెలియజేసేది. ఈ రెండింటిని కలిపి ఒకేసారి ప్రయోగించాడు అంటే ఎంతో బలపరాక్రమములు కలిగినటువంటి వాడు, అస్త్రశస్త్రములు తెలిసినవాడు అయినప్పటికీ కూడా ఏ సందర్భములో ఏది ప్రయోగించాలి, ఏ సందర్భంలో ఏ విధంగా వ్యవహరించాలో అనే విషయం తెలిసినటువంటి వాడు. అంతేగాని బలం ఉంది కదా అని చెప్పి ప్రతి చోట కూడా ప్రయోగించేస్తే ఆ బలానికి విలువ ఉండదు, ఆ బలం నిరర్ధకమైపోతుంది. అందుకని ఇక్కడ చూడండి, అమిత్ర బలమర్దన, శత్రువులను ఎవరినైనా సరే ఛేదించగలిగినటువంటి వాడు, మర్దించగలిగినటువంటి వాడు అయిన బల సంపన్నుడు అయిన భరత ఎంతో ఓర్పుతో కూడినటువంటి ఆ భరతుడు. అందుకని అంటారు జ్ఞానే మౌనం క్షమాశక్తౌ అని చెప్పి, జ్ఞానం కలిగి ఉన్నప్పుడు మౌనంగా ఉండటము, అవసరానికి మాత్రమే మాట్లాడటము అనేది వివేకవంతుల యొక్క లక్షణం. అలాగే శక్తి కలిగి ఉన్నప్పుడు ఓర్పును కూడా కలిగి ఉండటమే మరి పరాక్రమవంతుల యొక్క, శూరుల యొక్క లక్షణం. అంతేగాని శక్తి ఉంది కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఎవరి మీద పడితే వారి మీద శక్తిని ప్రయోగించినట్లయితే అది బలమనరు, మదము అని చెప్పి అంటారు. జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఇక్కడ మరి భరతుడు ఆ సైన్యంతో చెబుతూ ఉన్నాడు, తచ్ఛ్రుత్వా భరతస్తేషాం వచనం సాధు సమ్మతం సైన్యానువాచ సర్వానస్తాన్ అమిత్ర బలమర్దన అని అంటూ ఆ సైన్యంతో ఈ విధంగా చెబుతున్నాడు.
పైగా వచ్చినటువంటి వారు కూడా సాధు సమ్మతమని అన్నారు. ఆ వచ్చిన వారు కూడా చాలా యుక్తియుక్తంగా తమ మాటలను ఆనందంతో అదేవిధంగా ఉపాయంతో యుక్తియుక్తంగా చెబుతూ ఉంటే వారి మాటలు వినటువంటి భరతుడు ఆ సైన్యం అందరితోటి కూడా చెబుతున్నాడు ఏమని, యత్తా భవంతస్తిష్టంతు నేతో గంతవ్యమగ్రతః అహమేవ గమిష్యామి సుమంత్రో గురురేవచ. చూడండి, ఇక్కడ భరతుని యొక్క వినయము, ఆయన యొక్క సందర్భోచితమైనటువంటి ఆలోచన. రాముడు అదిగో ఆ కనిపించే పొగ ఉన్నటువంటి చోట, ఆ అగ్ని ఉన్నటువంటి చోట ఉండవచ్చును అని చెప్పి వీరు చెబుతున్నారు. ఒకవేళ అక్కడ రామచంద్రమూర్తి ఉన్నట్లయితే ఈ సైన్యం అందరితోటి అక్కడికి వెళ్ళడం అనేది సమంజసం కాదు. కావున భవంతః యత్తాహ తిష్టంతు, మీరందరూ కూడా నిశ్శబ్దంగా సిద్ధంగా ఉండి సందడి చేయకుండా ఇక్కడే మీరు కొంత విశ్రాంతి తీసుకుంటూ ఇక్కడే ఉండండి, సిద్ధంగా ఉండండి, ఇక్కడే ఉండండి, శబ్దం చెయ్యకుండా ఉండండి. ఇతః అగ్రతః నగంతవ్యం, ఇక్కడి నుంచి ముందుకు మీరందరూ కూడా రావటానికి వీల్లేదు, మీరందరూ ఇక్కడే ఉండాలి. మరి నేనేం చేస్తాను అనే విషయం చెబుతూ భరతుడు అంటున్నాడు, అహం ఏవ గమిష్యామి. భరతుడు అంటున్నాడు తానే ఆ అడవిలోకి, ఆ లోపలికి తానే ప్రవేశించి వెళతాను అని అంటున్నాడు. మరి తనతో పాటుగా సుమంత్రః గురురేవచ, గొప్ప మంత్రి అయినటువంటి సుమంత్రుడు, మాకు గురువు అయినటువంటి వశిష్ఠుల వారు మేము మాత్రము, అంటే భరతుడు, సుమంత్రుడు, వశిష్ఠుల వారు మేము మాత్రమే వెళతాము, మీరందరూ కూడా శబ్దం చెయ్యకుండా సిద్ధంగా ఇక్కడే ఉండండి అని అంటున్నారు. ఇక్కడ మరొక పాఠం కూడా ఉన్నది. గురుహు అనే చోట ధృతి అనే పాఠం కూడా ఉన్నది. సుమంత్రో ధృతిరేవచ అని చెప్పి పాఠం. ఇక్కడ అహమేవ గమిష్యామి, నేనే వెళ్ళగలను, ధృతి సుమంత్రయేవచ, ధైర్యం కలిగినటువంటి వాడు, చక్కటి ఆలోచన కలిగినటువంటి వాడు అయిన సుమంత్రుల వారు కూడా నాతో పాటు వస్తారు, మీరందరూ ఇక్కడే ఉండండి అని చెప్పి భరతుడు ఆ సైన్యంలో ఉన్నటువంటి వారందరితోటి అక్కడే ఆగమని చెప్పి చెబుతున్నాడు. చెబుతుంటే ఇంకా వాళ్ళందరూ భరతుని యొక్క ఆజ్ఞను, భరతుని యొక్క మాటను వాళ్ళు శిరోధార్యంగా భావిస్తారు. కావున అందరూ నిశ్శబ్దంగా, అప్పటి వరకు కూడా చాలా కోలాహలంగా ప్రయాణిస్తూ ఉన్నారు, కానీ అందరూ నిశ్శబ్దంగా ఆ అడవిలో అక్కడే ఉండిపోయారు. మరి భరతుడు వాళ్ళు ముందుకు వెళుతున్నాడు. భరతుడు సుమంత్రుల వారు కూడా ఏవముక్తాస్తతస్సర్వే తత్ర తస్తు సమంతతః భరతో యత్ర ధూమాగ్రం తత్ర దృష్టిం సమాదధాత్. తతః, ఇంకా వారందరినీ అక్కడ ఆగమని చెప్పిన తర్వాత ఏవముక్తాః సర్వే సమంతతః తత్ర తస్తు, వారందరూ అక్కడే ఇంకా ఆగిపోయారు. అంతేగాని అబ్బెబ్బే కాదు కాదు మేము వస్తామని మారాన్ చేయటము, లేకపోతే కొంతమంది పక్క నుంచి వెళ్ళిపోవటము, ఇటువంటివేమీ లేవు. రాజు ఏదైతే చెప్పాడో, తమ నాయకుడు ఏదైతే చెప్పాడో ఆ విషయాన్ని పాటించడమే వారి యొక్క కర్తవ్యం. అంతేగాని ఇక్కడ సొంత బుద్ధి అనేది కాదు, నాయకుడు ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నడవాలి అనేది సైన్యంలో వారు అందరి యొక్క, అయోధ్యాపుర ప్రజల యొక్క క్రమశిక్షణ అలా ఉన్నదన్నమాట. వాళ్ళందరూ అక్కడ ఆగిపోయారు. ఇంకా భరతుడు ఎత్ర ధూమాగ్రం వర్తతే తత్ర దృష్టిం సమాదధాత్, ఎక్కడైతే ఆ పొగ కనిపిస్తూ ఉన్నదో అక్కడ దృష్టిని పెట్టి అది చూసుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నాడు. వ్యవస్థితాయా భరతేన సాచమూః నిరీక్షమాణాపి చ ధూమమగ్రతః బభూవ హృష్టా న చిరేణ జానతి ప్రియస్య రామస్య సమాగమం తదా. ఇంకా యా చమూః అగ్రతః ధూమం నిరీక్షమాణ అపి, భరతుని యొక్క సైన్యము అల్లంత దూరంలో మరి ధూమం పొగను చూస్తున్నప్పటికీ కూడా భరతేన వ్యవస్థిత, భరతుడు ఆగమని చెప్పాడు కావున భరతుని యొక్క మాట చేత ఆజ్ఞతోటి ఆగిపోయినటువంటిదై సాచమూః ప్రియస్య రామస్య సమాగమం, రాముడు ఎప్పుడు వస్తాడు, భరతుడు ఈ సుమంత్రుల వారు వీళ్ళు వెళ్ళి రాముణ్ణి ఎప్పుడు తీసుకువస్తారు వెనక్కి అని చెప్పి ఏదో కళ్ళు కాయలు కాసేట్టుగా ఎదురు చూస్తున్నారు అన్నట్టుగా కళ్ళు పెద్దవి చేసుకుని వాళ్ళు
ఆ భరతుడు వెళుతున్నటువంటి ఆ ధూమాగ్రం కనిపిస్తున్నటువంటి వైపుకే అందరూ కూడా చూస్తూ రామస్య ప్రియస్య రామస్య సమాగమం, తమకు అత్యంత ప్రియుడైనటువంటి రాముని యొక్క రాక కోసమని చెప్పి నచిరేణ జానతి, పైగా అదిగో కనిపిస్తున్నది అంటే మనకు చాలా త్వరగా రాముని యొక్క దర్శనం అవుతుంది అని చెప్పి ఎంతో ఉత్సాహంతో ఉన్నటువంటి వారై నచిరేణ జానకీ ప్రియస్య రామస్య సమాగమం. ఇక్కడ జానతి అన్నప్పుడు జానకి అనే పాఠాంతరం కూడా ఉన్నది. కావున బభూవ హృష్ట నచిరేణ జానకీ ప్రియస్య అనే పాఠం కూడా చెప్పుకుంటే, జానకీ ప్రియుడు అంటే సీతాపతి అయినటువంటి ఆ రామచంద్రమూర్తి సమాగమం, ఆ రాక కోసమని చెప్పి తదా హృష్ట బభూవ, ఎంతో ఆనందంతో ఎదురుచూపులతోటి, పైగా అతి త్వరగా మనకు రామదర్శనం అవుతుంది అనే తహతహతోటి ఆ సైన్యం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వారి మనస్సులేమో అలా అడవిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి, కానీ భరతుని యొక్క అనుజ్ఞతోటి వారి యొక్క వాహనములు వారి యొక్క శరీరములు మాత్రం అక్కడే ఉండిపోయాయా అన్నట్లుగా అలా మనస్సు ముందుకు లాగుతూ ఉన్నా భరతుని యొక్క మాట కోసం అక్కడే ఉండి రాముడు వస్తాడు అని చెప్పి ఈ విధంగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి భరద్వాజ మహర్షి బోధించినటువంటి మార్గంలో భరతుడు ప్రయాణించి ఆ చిత్రకూట పర్వత ప్రాంతంలో ఉన్న రాముని దగ్గరికి సమీపిస్తూ ఉన్నాడు. అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి ఆచార్యుని యొక్క ఉపదేశం అనేది అవసరము. ఆచార్యుని ద్వారా ఆచార్యుడు చెప్పినటువంటి మార్గంలో కనుక ప్రయాణించినట్లయితే భగవంతుణ్ణి చేరుకోవటం చాలా సులభం అవుతుంది అనేది దీని ద్వారా తెలుస్తూ ఉన్నది. పైగా ఇక్కడ మందాకిని అని కూడా చెప్పారు. ఇక్కడ ఆకిని అనే శబ్దానికి దుఃఖము అని అర్థము. మందాకిని అంటే దుఃఖమును తగ్గించేది అని అర్థము. భగవంతుణ్ణి ఎప్పుడైతే సమీపిస్తూ ఉంటామో అప్పుడు మన దుఃఖమంతా కూడా తగ్గిపోయి ఆ భగవంతుణ్ణి సమీపించేటప్పటికీ నిత్యమైనటువంటి సత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనం పొందగలుగుతాము. అలా పొందడానికి మార్గనిర్దేశం చేసేటటువంటి వాడు ఆచార్యులు. మరి ఆ విధంగా ఇక్కడ ఆచార్యుని వలె భరద్వాజ మహర్షి ఉపదేశం చేస్తే భరతుడు శిష్యునిలాగా భక్తునిలాగా మరి భగవంతుడైనటువంటి రామచంద్రమూర్తిని సమీపిస్తూ ఉన్నాడు. ఆ రామచంద్రమూర్తిని సమీపించే సమయంలోనే భరతంలో కూడా దుఃఖం అనేది కూడా తొలగిపోతూ ఉన్నది. రాముడికి దగ్గరవుతూ ఉన్నాడు. అంతేకాదు భగవంతుణ్ణి చేరుకునే సందర్భంలోనూ భగవంతుణ్ణి ఆ భక్తితో కొలిచే సందర్భంలోనూ అనేకమైనటువంటి పరీక్షలు, అదేవిధంగా అనేకమైనటువంటి అవాంతరాలు, దారి కనిపించినటువంటి సందర్భాలు వస్తాయి. అయినప్పటికీ కూడా తమ లక్ష్యం భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడము అనే లక్ష్యం కలిగినటువంటి వారు ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా తమ లక్ష్యాన్ని విడవకుండా అటువైపు ప్రయాణించినట్లయితే తప్పనిసరిగా అనుగ్రహాన్ని పొందగలుగుతారు, ఆ భగవత్ సాన్నిధ్యాన్ని పొందగలుగుతారు భరతునిలాగా అనే విషయాన్ని మనకి 93వ సర్గలో తెలియజేశారు. ఈ విధంగా భరతుడు ఆ చిత్రకూట ప్రాంతంలో రాముడు ఉన్నటువంటి ప్రదేశానికి సమీపిస్తూ ఉన్నాడు. దీనితోటి ఈ 93వ సర్గ పూర్తవుతున్నది. వ్యవస్థితాయా భరతేన సాచమూ నిరీక్షమాణాపి చ ధూమమగ్రతః బభూవ హృష్ణా నచిరేణ జానతి ప్రియస్య రామస్య సమాగమం తదా. మరి ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఖురైరుదీరితో రేణుః ఖురైరుదీరితో రేణుః దివం ప్రచ్ఛాద్య తిష్ఠతి తం వహత్యనిల శీఘ్రం కుర్వన్నివ మమ ప్రియం స్యందనాన్ స్తురగోపేతాన్ సూతముఖ్యైరధిష్ఠితాన్ ఏతాన్ సంపతత శీఘ్రం
పశ్య శత్రుఘ్నకాననే పశ్య శత్రుఘ్నకాననే ఏతాన్ విత్రాసితాన్ పశ్య ఏతాన్ విత్రాసితాన్ పశ్య బర్హిణః ప్రియదర్శనాన్ బర్హిణః ప్రియదర్శనాన్ ఏతమావిశత శీఘ్రం ఏతమావిశత శీఘ్రం అధివాసం పతత్రిణః అధివాసం పతత్రిణః అతిమాత్రమయం దేశః అతిమాత్రమయం దేశః మనోజ్ఞః ప్రతిభాతి మా మనోజ్ఞః ప్రతిభాతి మా తాపసానాం నివాసోయం తాపసానాం నివాసోయం వ్యక్తం స్వర్గపథో యథా వ్యక్తం స్వర్గపథో యథా మృగామృగీభిः సహితాః మృగామృగీభిः సహితాః బహవః పృషతా వనే బహవః పృషతా వనే మనోజ్ఞరూపా లక్ష్యంతే మనోజ్ఞరూపా లక్ష్యంతే కుసుమైరివ చిత్రితాః కుసుమైరివ చిత్రితాః సాధు సైన్యాః ప్రతిష్ఠంతాం సాధు సైన్యాః ప్రతిష్ఠంతాం విచిన్వంతు చ కాననే విచిన్వంతు చ కాననే యథాతౌ పురుషౌ వ్యాఘ్రౌ యథాతౌ పురుష వ్యాఘ్రౌ దృశ్యేతే రామలక్ష్మణౌ దృశ్యేతే రామలక్ష్మణౌ భరతస్య వచః శ్రుత్వా భరతస్య వచః శ్రుత్వా పురుషాः శస్త్రపాణయః పురుషాः శస్త్రపాణయః వివిశుస్తద్వనం శూరాः వివిశుస్తద్వనం శూరాः ధూమం చ దదృశుస్తతః ధూమం చ దదృశుస్తతః తే సమాలోక్య ధూమాగ్రం తే సమాలోక్య ధూమాగ్రం ఊచుర్భరతమాగతాః ఊచుర్భరతమాగతాః నామనుష్యే భవత్యగ్నిః నామనుష్యే భవత్యగ్నిః వ్యక్తమత్రైవ రాఘవౌ వ్యక్తమత్రైవ రాఘవౌ అథ నాత్ర నరవ్యాఘ్రౌ అధనాత్ర నరవ్యాఘ్రౌ రాజపుత్రౌ పరంతపౌ రాజపుత్రౌ పరంతపౌ అన్యే రామోపమాః సంతి అన్యే రామోపమాః సంతి వ్యక్తమత్ర తపస్వినః వ్యక్తమత్ర తపస్వినః తచ్ఛ్రుత్వా భరతస్తేషాం శ్రుత్వా భరతస్తేషాం వచనం సాధు సమ్మతం వచనం సాధు సమ్మతం సైన్యానువాచ సర్వాంస్తాన్ సైన్యానువాచ సర్వాంస్తాన్ అమిత్రబలమర్దనః అమిత్రబలమర్దనః యత్తా భవంతస్తిష్ఠन्तు యత్తా భవంతస్తిష్ఠन्तు నేతో గంతవ్యమగ్రతః నేతో గంతవ్యమగ్రతః అహమేవ గమిష్యామి అహమేవ గమిష్యామి సుమంత్రో గురురేవ చ సుమంత్రో గురురేవ చ ఏవముక్తాస్తతః సర్వే ఏవముక్తాస్తతః సర్వే తత్ర తస్థుః సమంతతః తత్ర తస్థు సమంతతః భరతో యత్ర ధూమాగ్రం భరతో యత్ర ధూమాగ్రం తత్ర దృష్టిం సమాదధాత్ తత్ర దృష్టిం సమాదధాత్ వ్యవస్థితాయా వ్యవస్థితాయా భరతేన సా చ మూః భరతేన సా చ మూః నిరీక్షమాణాపి చ నిరీక్షమాణాపి చ ధూమమగ్రతః ధూమమగ్రతః బభూవ హృష్టా బభూవ హృష్టా న చిరేణ జానతి అచిరేణ జానతి ప్రియస్య రామస్య ప్రియస్య రామస్య సమాగమం తదా సమాగమం తదా వ్యవస్థితాయా భరతేన సా చ మూః వ్యవస్థితాయా భరతేన చాచమూః నిరీక్షమాణాపి చ ధూమమగ్రతః నిరీక్షమాణాపి చ ధూమమగ్రతః బభూవ హృష్టా న చిరేణ జానతి బహూవ హృష్టా న చిరేణ జానతి ప్రియస్య రామస్య సమాగమం తదా ప్రియస్య రామస్య సమాగమం తదా ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే 93వ సర్గః 93తమః సర్గః. ఇక మనం ఫలశ్రుతిని ప్రారంభించి మంగళ శ్లోక పర్యంతం సమిష్టిగా పలుకుతాం. ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఫలశ్రుతి
ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వాభయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Now